నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి. అన్నదాత సుఖమే దేశానికి సౌభాగ్యం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి దుర్గప్రసాద్. అన్నదాతకు అండగా ఉంటాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బోర్జల సుధీర్ రెడ్డి. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా KK5 గనిలో నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్లో సైడ్ ఫాల్ అయ్యి మృతి చెందిన యాక్టింగ్ STL కార్మికుడు రాసపల్లి శ్రవణ్ కుమార్ భౌతిక కాయానికి రామకృష్ణాపురం ఏరియా ఆసుపత్రిలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సింగరేణి సంస్థలో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని CMD మరియు అధికారులతో కలిసి మీటింగ్ నిర్వహిస్తామని అన్నారు. ఇక కార్మికుల రక్షణ పట్ల సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటుగా సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తానని అన్నారు. నాకు పొద్దున్న తెలుస్తేనే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఏంటిది అని కనుక్కుంటే సీతారామయ్య గారు చెప్పారు, సార్ ఇది కేవలం మేనేజ్మెంట్ తప్పు. ఏదైతే పాత మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ వాడటం, ఇది కండెమ్ చేసే మెషిన్ 12 సంవత్సరాల కన్నా ఎక్కువ యూజ్ అయింది. ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ద్వారా కూడా దీన్ని రిప్లేస్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ లోకల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వాళ్ళందరూ దీని బాధ్యత వహించాలి. ఎందుకంటే సరిగా మేనేజ్మెంట్లో సేఫ్టీ వైజ్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో మండల అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి అధ్యక్షతన తల్లాడ మండల TRS పార్టీ స్థానిక సంస్థల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు ఇక సండ్ర వెంకట వీరయ్య, మండల BRS పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యనిర్వహణ కార్యక్రమాలపై జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసుకొని అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చుకొని రేపు ఎన్నికల బరిలో మనం బరిగీసి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి, ప్రజల్లో వారిని ఏ విధంగా ఎండగట్టాలనేది మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మనం గ్రౌండ్లో పని చేయకపోతే మనం మీటింగ్లో మాట్లాడుకున్నట్టు ఉండదు. ఎందుకంటే అందరం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాల వల్ల మీ ప్రజలే మీ ఎండ తిరిగినటువంటి వాళ్ళే మంచి నాయకుడికి ఓటేయకుండా ఓడించారు. మోసపోయి చాలామంది ఈ మధ్య మేము తిరుగుతున్న సత్తుపల్లి వచ్చినప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటే మండలాల్లో వచ్చి వెంకటయ్య గారి దగ్గరికి వచ్చి పోయినసారి తప్పు చేసాం సార్, మళ్ళీ తప్పు చేయం సార్ అని చెప్తున్నారు. నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు, మేము ఓటేయలేదు సార్ మీకు పొరపాటు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కర్నూలు జిల్లా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి, నీవు మొగోడివైతే రాజీనామా చేసి ఇప్పుడు గెలువు, నీ కథ తెలుస్తుంది అని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రాలయంలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి N రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ఇక పాడి రైతులకు మినీ గోకులాలు సబ్సిడీతో అందిస్తున్నామని చెప్పారు. ఇక రైతుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు.
అనంతరం జగన్మోహన్ రెడ్డిపై మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకొని పోతుంటే అక్కసుతో కక్కసుతో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నాడు. ఆ దుర్మార్గుడు కూడా మీకు తెలుసు. నీ జాతి నీచుడు, ప్రజలు దోచుకున్నటువంటి నీచుడు, ఆ దుర్మార్గుడు ఇప్పటికీ మళ్ళా ప్రజల్లోకి వచ్చి నేనే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నీకు లేదని కూడా తెలియజేస్తా ఉన్నా. నీ జీవితంలో ఎలా ఛాలెంజ్ చేస్తున్నావు? 11 మంది ఎమ్మెల్యేలని ఛాలెంజ్ చేసి నీతో కూడా రాజీనామా చేయి. మొగోడు అయితే నువ్వు ఒక్కరి గెలుచుకునే ఛాలెంజ్ చేస్తాను. మీరు కలలు కనద్దండి. మీ నాయకుడు త్వరలోనే జైలుకు పోతున్నాడు. 11 మంది కూడా రాజీనామా చేస్తే ఆ 11 కూడా కైవసం చేసుకునే దానికి ఈ రోజు ప్రజలందరూ కంకణం పట్టుకొని ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహం రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీపీ ఎలక్షన్లు అయితేనేమి, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి అన్నిటికి కూడా కైవసం చేసుకోవాలి. మంత్రాలయం నియోజకవర్గం అంటే తెలుగుదేశం అడ్డానే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అన్నదాత సుఖమే దేశానికి సౌభాగ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని రెవెన్యూ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2025-26 మొదటి విడత లబ్ధి పంపిణీ ప్రారంభం సభ జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుఖంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ రంగాభివృద్ధికి విశేష ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో రైతులకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ అందుబాటులోకి తెచ్చినట్టు కూడా తెలిపారు. దీంట్లో మొదటి విడత కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇది 3 విడతగా ఈ కార్యక్రమం సాగుతున్న జరుగుతుంది. కౌలు రైతులు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో దానికి సంబంధించిన సమాచారాలు పట్టించుకున్న పరిస్థితులను మనం సందర్భం చేస్తుంది. ఇలాంటి చక్కటి కార్యక్రమం మనం ఆలయంలో ప్రారంభించుకోవడం చాలా కృష్ణా జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో లబ్ధి పొందుతున్న నియోజకవర్గం అంటే పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామంలో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, ఏడీ, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఏఓ, ఇక ఏపీఓలు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభు చేయిరా, ప్రభు చేయియో. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి 20,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, రైతు సంక్షేమమే కూటమి పార్టీ లక్ష్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అలాగే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొదటి విడత 7,000 రైతుల ఖాతాల్లోకి జమ చేయనుందని, రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సూచించారు. తిరుపతి జిల్లాలో 1,54,000 రైతులకు గాను 106 కోట్ల రైతులకు లబ్ధి చేకూరిందని ఆయన తెలిపారు. ఇది తొలి విడత మాత్రమేనని, ఇంకా 2 విడతల్లో 13,000 పడనుందని, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందజేయనుందని ఆయన తెలిపారు. నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని 2 చోట్ల, ఒకటి
గౌరవ ప్రధానమంత్రి గారు వారణాసిలో మీరు చూసినట్టయితే అక్కడ వారణాసిలో గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావ మన రాష్ట్రంలో రెండు కల్పించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర రైతులందరికీ కూడా సంవత్సరానికి 20,000 చొప్పున, అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాము, ఈరోజు అన్నదాత సుఖీభావ తీసుకొస్తున్నాం, అదేవిధంగా మనకి ప్రీ మాన్సూన్ డ్రై సీజన్ PMDS కిట్లు అంటాము, అవి కూడా మీ అందరికీ పచ్చరొట్ట మనం అందిస్తున్నాము. ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా రైతులకి మేలు చేసే పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తుంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఇందాక కూడా అక్కడ మనకి రైతులకి అన్నదాత సుఖీభవ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏ కారణాల చేత రాలేదు, ఇందాక జేడీ గారు చాలా సువివరంగా మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాని వాళ్ళు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడి నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా శ్రీకాళహస్తి రైతులందరికీ కూడా నేను తల శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మనందరం ఒక పని చేద్దామా, రైతులందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఒక డిఫరెంట్ వేలో దండం పెడతాం. అందరం కలిసి ఒక్కసారిగా అందరు తల చేతులు పైకెత్తి శిరస్సు వంచి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి దండం పెట్టాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే దీనికన్నా మనం ఏం చేయగలుగుతాం వాళ్ళు. అన్నదాత, అన్నదాత, చంద్రదాత, చంద్రదాత చెప్పేటోడే నాయకుడు, రైతుకు నేను ఉన్నాను అని చెప్పేటోడే నాయకుడు. అదే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ శుభదినాన మరి శ్రీకాళహస్తిలో మొత్తం కలిపి 22,550 మంది రైతన్నలకి ఈరోజు అన్నదాత సుఖీభావ 19,27,00,000 ఇచ్చిన ఘనత కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు. ప్రతి తెలుగోడు, ప్రతి రైతు, ప్రతి అన్నదాత ఈరోజు గర్వంతో మురిసిపోయే రోజు. మనకి పండగ ముందే వచ్చినటువంటి పండగ వాతావరణం. ఈ రోజు ఈ రైతన్నలను చూస్తుంటే, ఈ పచ్చని తోరణాలు చూస్తుంటే, వారానికి పేపర్ దిగేస్తే రైతన్న ఆత్మహత్య, రైతన్న పురుగు మందులు చనిపోయాడు, రైతన్న ఊరేసుకున్నాడు, రైతన్నకి నీళ్లు లేక పంట ఎండిపోయి ఆ 4 రూపాయలు వడ్డీ కట్టలేక దుర్మరణం అని చెప్పి ఎన్నో వార్తలు చదివాం. మన ప్రభుత్వం వచ్చి 13 నెలలైంది, 14 నెలలు నడుస్తా ఉంది. ఎక్కడన్నా ఈ వార్తలు మీరు వింటున్నారా? దానికే చిత్తశుద్ధున్న ప్రభుత్వాన్ని మళ్ళా గుర్తు చేస్తాం. డ్రోన్స్ ఇచ్చాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులందరికీ చేయూత చెల్లించకపోతే రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేయూత పథకం అమలుపై ఈ నెల 13న హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులు తలపెట్టిన మహాగర్జన సభకై వికారాబాద్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పురపాలక కేంద్రంలోని మురారి ఫంక్షన్ హాల్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పింఛన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలకు కట్టుబడక నిదర్శనం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. దాదాపు 20 నెలల పూర్తయిన సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ జనహిత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినరో మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసినరు, ఎవరి కోసం చేసిన అనేది కూడా ఎవరికి కూడా అర్థమవుతలేదు. పాదయాత్ర ఎందుకు చేస్తాం? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేము చేసినటువంటి సంక్షేమాలు అమలు అవుతున్నాయా లేవా, సక్రమంగా వస్తున్నాయా లేవని తెలుసుకోనికనే వాళ్ళు పాదయాత్ర అంటున్నారు. ప్రజల దగ్గరికి పోవాలి, కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఎప్పటి నుంచో అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న
సంబోధిస్తున్నారు. మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్డు మీద దాదాపు ఒక 6 కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఫంక్షన్ హాల్లో పోయి పండుకున్నారు. ఏ ఒక్క ప్రజలను కూడా, ఏ ఒక్క వృద్ధులను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు. మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసినా మాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నైజమే, అది ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ, ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్నీ కూడా అడగనటువంటి సంక్షేమాలు, అనేక సంక్షేమాలు ఇవ్వడం, ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్నీ కూడా సక్రమంగా అందించినాం అందరికీ. మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిండ్రు 6 గ్యారంటీల పేరు మీద. అన్ని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, రైతు బంధు పైసలు మేము వస్తే 15,000 ఇస్తాం. పడతాయి అనేటటువంటిది గాళ్ళ పాదయాత్ర చేసినట్టు ఉంటుంది. గాదాన్ని వదిలేసేసి మెయిన్ రోడ్ను బ్లాక్ చేసుకుంటూ ఇది జనహిత అని చెప్పి ప్రజలకు ఇంత అక్కరకు రానటువంటి ఈ పాదయాత్ర చేస్తే ఏం లాభం వచ్చింది చెప్పు. మరి ఇప్పుడు నిజంగా పాదయాత్రలు మేము పరిపాలన అధికారంలో ఉన్నా చేయకున్నాము, లేకున్నా చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. మరి మీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ, లేకపోతే బట్టి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి వరకు చేసినటువంటి ఏ యాత్ర కూడా అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేరు. మరి రాహుల్ గాంధీ గారు అదే భారత్ జోడో యాత్ర 2004 నుంచి 2009 వరకు 14 వరకు చేసిండొచ్చు కదా, చేయాలి కదా. మరి అప్పుడు చేయలే, అంతెందుకు. సరే ఇప్పటి లెక్కన తీసుకుని మేము కొత్త పాలసీ పెట్టుకున్నాము, ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర చేయాలనుకున్నామే అనుకో. భారతదేశం లోపల 3 రాష్ట్రాలలో ఉన్నారు కాంగ్రెస్. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది కర్ణాటక, మూడవది తెలంగాణ. మరి దీనికంటే ముందు ఎలక్షన్లు అయినాయి రెండిట్లో. 2023 డిసెంబర్లో ఈడైతే 2023 మేలోనే కర్ణాటకలో అయింది. మరి ఆడెట్లున్నదో కనుక్కునికే చేయాలి కదా పాదయాత్ర. లేదు, హిమాచల్ ప్రదేశ్లో 2022 డిసెంబర్ అయింది, సంవత్సరం ముందు అయింది. మరి ఆడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునికే చేయాలి కదా. ఇవన్నీ ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పక్కకెడుతున్నారు, అక్కడ హైకమాండ్ తోటి నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణానైనా ముఖ్యమంత్రి గారు మారొచ్చు. ఇది వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశము. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను కోరేది ఏంటంటే, ఈ హంగామలు, రోడ్లు బ్లాక్ చేసుడు, ఇవన్నీ కాకుండా మీరు గ్రామాలకు పోయి చెట్ల కింద మీటింగులు పెట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి అడిగి చూడండి. పోలీసు వాళ్ళు లేకుండా ఉండి ఒక్కసారి మీరు మళ్ళీ బయటికి గిట్ల వస్తేనేమో అప్పుడు తెలుస్తుంది. జనాలు ఆలోచన చేస్తున్నారు, మీరు ఎప్పుడెప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టి వస్తారా అని చెప్పి చూస్తున్నారు. మీరు ఎలక్షన్లు పెట్టి రాగానే పెద్ద కర్రు పెట్టి వాత పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ వాళ్ళ తీరు మార్చుకోవాలా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా, ఈ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు అనేటటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంను భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యనారాయణరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి భోజనం, వసతి, అలాగే విద్యా ప్రమాణాలు, బోధన, గుణ నిల్వ వంటి అంశాలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, విద్యార్థులను పట్టించుకున్న పాపన పోలేదని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేని వారు ఇప్పుడు హాస్టల్స్ సందర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇది మనం 200% పెంచింది, 250 రూపాయలు. అది వరకు మీకు ఎంత 100 రూపాయలు ఉన్నాయి అంటే 200% పెంచినాం.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా 20,000 కోట్ల నిధులు కేటాయింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతు అకౌంట్లో పీఎం కిసాన్ నిధులను సమకూరుస్తున్న సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం ఈ 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని చెప్పారు. భారతదేశం కరోనాకు మందు తయారు చేసి ఉచితంగా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు పంపడం జరిగిందని అన్నారు. 4 నెలలకు ఒకసారి రైతు అకౌంట్లలో టెన్షన్గా 3 పైసలు వస్తాయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి డైరెక్షన్ అవసరం లేదు. మోడీ గారి ప్రభుత్వము టెన్షన్గా ప్రతి రైతు అకౌంట్ లో 4 నెలలకు ఒకసారి పైసలు ఇస్తాము. ఒక్క నెల ఒక్క రోజు ఏ రోజు కూడా ఆలస్యం కాకుండా రైతుల అకౌంట్ చేసేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సభను ఈ నెల 6న మధ్యాహ్నం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతుందని గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యకిరణ్ తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలతో కలిసి వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సేనో డ్రగ్స్ అనే నాటికలను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గద్దర్ రాసిన సాహిత్యంలోంచి సామాజిక ఆర్థిక అసమానతలపై రాసిన పాటల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే వర్ధంతి సభలో ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కళాకారులతో పాటు ప్రజా సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి యువజన మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. గద్దర్ జీవితాంతం చేసిన కృషి, ఆచరించిన విలువలపై ఆయన స్మృతిలో అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు రచనలతో రూపుదిద్దుకున్న గద్దర్ వ్యాధిలో పాలాధార పాట పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు సూర్యకిరణ్ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ అన్న ద్వితీయ వర్ధంతిని విజయవంతం చేద్దాం. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఒక చారిత్రకమైన నేపథ్యంలో నానా ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పొరటిగడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది. దాంట్లో భాగంగా ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. 6 ఆగస్టు 2025 మధ్యాహ్నం 2 గంటల నుంచి రవీంద్ర భారతిలో నానా ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ఇప్పుడున్న విద్యార్థులు, నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి కర్నూలు బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో శనివారం నాడు పింగళి వెంకయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య, కళాశాల ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్ పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్య అని పుల్లయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ రామకృష్ణ, విజయశేఖర్, మల్లికార్జున, చిన్న మల్లేశ్వరుడు, ఉల్గోజీరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి. అన్నదాత సుఖమే దేశానికి సౌభాగ్యం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్.
అన్నదాతకు అండగా ఉంటాం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బోధ్యాల సుధీర్ రెడ్డి. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి వివేక్ వెంకటస్వామి. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV.